యాదవులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సాధించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో యాదవ సంఘాలకు అత్యవసర కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారన్నారు. 24 లక్షల జిల్లా పరిషత్ నిధులతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా యాదవులకు టార్చ్ లైట్, నెట్, రైన్ కోట్ పంపిణీ చేశామని తెలిపారు. వర్షాకాలంలో గొర్రెల కాపరులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, యాదవ్ సంఘ నాయకులు బమ్మిడి అప్పులస్వామి, బమ్మిడి కార్తిక్, మన్నెల కృష్ణ, చీపురుపల్లి మండల నాయకులు ఇప్లి అనంతం, వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నుంచి రామకృష్ణ, అలాగే గైడు మండలం నుంచి పాసి సూరయ్య, ఈ నలుగురు ముందు రెండమ్మా, ఈ నలుగురు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా చేసినందుకు ఈరోజు ముందుగా మాట్లాడిన నాయకులు కృష్ణ, తర్వాత కార్తిక్ విషయం చెప్పారు. జనసేన ఈ జిల్లా పరిషత్ నుంచి అంతా వాళ్ళ సాయంతో మీ తాలూకా సాయం 20% అయితే జిల్లా పరిషత్ 70% సాయంతో ఈ కార్యక్రమం చేస్తున్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. సుమారు 699 మందికి ఇక్కడ, అందులో ఎక్కచ్చు 459 మంది మన 4 మండలాలు అంటే ఈ నియోజకవర్గం సంబంధించి. ఇంకా మిగతా ఎవరైతే 150 మంది ఉన్నారో వాళ్ళు వచ్చి మిగతా మండలాల నుంచి ఉన్నారు. వీళ్ళందరికీ ఈరోజు సుమారు 24 లక్షల రూపాయలు ఇక్కడ ఇందాక చెప్పిన అట్లు వలలు కానీ, టార్చర్ కానీ, రెయిన్ కోట్ కానీ ఇలా వచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ మన గొర్రెలు, మేకలు ఎవరైతే తెచ్చుకుంటున్నారో వాళ్ళందరికీ మరి మీ సోదరులందరికీ కూడా ఇవ్వాలని మరి నిశ్చయించింది ఆ కార్యక్రమం.